రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత బజ్వర్డ్. ఈరోజు బజ్వర్డ్ రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్. మనం కంపీట్ చేసేది ప్రపంచంతో కంపీట్ చేస్తా ఉన్నాం. చిన్న పిల్లల దగ్గర నుంచి, 1వ తరగతి పిల్లల దగ్గర నుంచి, ఆ వయసులో ఉన్న ఆ పిల్లల దగ్గర నుంచి స్థానం, మన ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయి నుంచి అక్కడి నుంచి పూర్తిగా సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ హ్యూమన్ క్యాపిటల్ అన్నది ఒక ప్రధానమైన అంశంగా మన ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ప్రతి అడుగులోనూ కూడా ఆ కమిట్మెంటు, ఆ ప్యాషను చూపిస్తూ ఉన్నాం. ప్రైమరీ లెవెల్ నుంచి ఎడ్యుకేషన్ ఒకసారి ఏమేం మార్పులు జరుగుతూ ఉన్నాయని ఒకసారి గమనించినట్లయితే, మొట్టమొదటిసారిగా అడుగులు పూర్తి గవర్నమెంట్ స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేశాం. ఇంగ్లీష్ మీడియంతో మొదలైన ప్రయాణం ఏకంగా నెక్స్ట్ 10 సంవత్సరాలకు, ఈరోజు 1వ తరగతి చదువుతా ఉన్న పిల్లోడు 10th క్లాస్కి వచ్చేసరికి ఆ పిల్లాడు ఐబీ ఎగ్జామ్, ఇంటర్నేషనల్ బ్యాకలౌరియట్ పరీక్ష తీసుకునే విధంగా అడుగులు వేస్తా ఉన్నాం. వాటికి సంబంధించి ఐబీ వాళ్ళతో వాళ్ళు మన SCERTలో భాగం కావడము, ఈ సంవత్సరం టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్ మీద ధ్యాస పెట్టడము, ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఒక క్లాస్, అంటే రేపు సంవత్సరం, ఈ సంవత్సరం టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్, నెక్స్ట్ సంవత్సరం 1వ తరగతి, ఆ తర్వాత 2వ తరగతి, ఆ తర్వాత 3వ తరగతి సంవత్సరం, 2035 సంవత్సరం వచ్చేసరికి ఏకంగా మన పిల్లలు ఐబీ పరీక్షను తీసుకునే పరిస్థితిలోకి మన పిల్లల చదువులను తీసుకొని పోతా ఉన్నాం. 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ కూడా డిజిటైజ్ చేస్తూ IFP ప్యానల్స్ మన క్లాస్ రూమ్లోకి, గవర్నమెంట్ బడులలోకి తీసుకొస్తా ఉన్నాం. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ఇచ్చి పిల్లలకు చదువులలో వేగం పెంచుతూ సులభంగా అర్థమయ్యేట్టుగా అడుగులు వేస్తా ఉన్నాం. బైజూస్ కంటెంట్ను అనుసంధానం చేశాం. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఒక పేజ్ తెలుగు, ఒక పేజ్ ఇంగ్లీషు, ప్రతి టెక్స్ట్ బుక్ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఖచ్చితంగా పేదరికం అన్నది పిల్లల చదువులకు అడ్డు రాకూడదు అనే ఉద్దేశంతో పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చాం. అకాడమిక్ మొదట్లోనూ చివరిలోనూ, అంటే ప్రతి ఏప్రిల్లోనూ వసతి దీవెన కింద కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నాం. జాబ్ ఓరియంటెడ్గా కూడా కరికులంలోకి మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేసాం. ఆల్మోస్ట్ 30% ఆఫ్ ది కోర్సెస్ ఈరోజు స్కిల్ ఓరియంటెడ్గా ఈరోజు కరికులంలో మార్పులు చెందాయి. మొట్టమొదటిసారిగా ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ డిగ్రీలో కూడా ఈరోజు మనం తీసుకురావడం జరిగింది. 3 ఏళ్ల కోర్సులో కూడా ఇంటర్న్షిప్ మ్యాండేటరీ చేస్తున్నాం. 3 ఏళ్ల కోర్సుతో పాటు ఇంకొక సంవత్సరం ఆనర్స్ డిగ్రీ ఇచ్చేట్టుగా కూడా తీసుకురావడం జరిగింది. బైలింగ్వల్ పాడ్కాస్ట్లను కూడా ఈరోజు మన అకాడమిక్స్లో భాగంగా తీసుకొని రాగలిగాం. నాకు అక్రిడిటెడ్ కాలేజెస్ మనం రాకమునుపు 2019 దాకా 257 కాలేజీలు ఉంటే, ఈ 5 ఏళ్ల ప్రయాణంలో ఈరోజు నాకు అక్రెడిటెడ్ కాలేజెస్ ఏకంగా 437 కాలేజెస్ను దిశగా మనకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇంకో గొప్ప అడుగు ఎడెక్స్తో ఈరోజు మనం చేసుకుంటా ఉన్న మన MOU. దాదాపుగా 2000కు పైగా కోర్సులు, ఈ 2000కు పైగా ఈ కోర్సులు ఈరోజు మన కరికులంలో వర్టికల్స్ కింద మన పిల్లలకి ఈరోజు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. ఫైనల్గా ఆ కోర్సుకు సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుంది. ఆ పర్టికులర్ ఎగ్జామ్, ఆ పర్టికులర్ క్రెడిట్స్ మన పిల్లలు పాస్ అయి దట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ అవర్ కరికులం. అంటే ఆ క్రెడిట్స్ మన కరికులంలో భాగమవుతాయి. అటువంటి వర్టికల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అయితేనేమి, అటువంటి వర్టికల్స్ మెషిన్ లెర్నింగ్ అయితేనేమి, డేటా సైన్సెస్ అయితేనేమి, రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ వంటి సబ్జెక్టులు అయితేనేమి, స్టాక్ ఎక్స్చేంజ్ అయితేనేమి, సైబర్ ఫోరెన్సిక్స్ అయితేనేమి, వెల్త్ మేనేజ్మెంట్ అయితేనేమి, రిస్క్ మేనేజ్మెంట్ అయితేనేమి,
ఇటువంటివన్నీ కూడా వెస్టర్న్ వరల్డ్లో డిగ్రీలో భాగంగా వర్టికల్స్లో అవైలబుల్గా కనిపిస్తాయి మనకు అందరికీ కూడా. కానీ ఇవన్నీ కూడా మన దగ్గర కనిపించకపోవడం, ఈ రెండింటినీ కూడా బ్రిడ్జ్ చేస్తూ ఈరోజు టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో ఈ కోర్సెస్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాళ్ళే ఏకంగా మన కరికులంలో భాగమై వాళ్ళే ఏకంగా ఈ సబ్జెక్టు వాళ్ళే టీచ్ చేసేట్టుగా మన పిల్లలకు ఆ సబ్జెక్ట్ ఇక్కడ అవైలబుల్గా తీసుకొస్తా ఉన్నాం. దట్ ఈస్ ద గేమ్ చేంజర్. అంటే రేపు పొద్దున మన డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి తీసుకొని వచ్చే ఈ డిగ్రీలో ఈ పర్టికులర్ సబ్జెక్టు రిస్క్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే వెల్త్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఈ పైథాన్ కోర్స్ కానీ, ఇటువంటివన్నీ ఏకంగా సర్టిఫైడ్ బై ఏ MITనో, సర్టిఫైడ్ బై ఏ హార్వర్డో, సర్టిఫైడ్ బై ఏ LSEనో, ఇటువంటి కాలేజీలు ఏకంగా ఆ పర్టికులర్ సబ్జెక్ట్ను సర్టిఫై చేసి ఈ పిల్లాడు పాస్ అయ్యాడు అని చెప్పి సర్టిఫై చేస్తాయి. దే గోయింగ్ టు బి మేడ్ పార్ట్ ఆఫ్ అవర్ యూనివర్సిటీలో మన కరికులంలో భాగంగా దే గోయింగ్ టు బి అవైలబుల్. సో వీటి రిజిస్ట్రేషన్ మన పిల్లలు చేసుకోవచ్చు. దే కెన్ పిక్ అండ్ చూస్. డైరెక్ట్గా టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఇవ్వడం వల్ల రేపు పొద్దున తాను మన డిగ్రీ తీసుకొని పోతూ ఆ సర్టిఫికెట్ ఆ యూనివర్సిటీ ఇచ్చిన సర్టిఫికెట్ కూడా తీసుకొని పోయే కార్యక్రమం జరిగినప్పుడు తనకు జాబ్ రావడం ఈజీ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆ సబ్జెక్ట్ మీద తనకున్న నాలెడ్జ్ పెరగడం కనిపిస్తుంది. We would have to use AI, augmented reality, 3D learning. ఇటువంటివన్నీ కూడా we would have to make these available into our curriculum. Top 50 colleges, 21 faculties, 320 colleges all put together. ఈ టైమ్స్ రేటింగ్స్ కానీ, ఈ QS రేటింగ్స్ కానీ ఉన్న ఈ కాలేజెస్లో సీటు వస్తే చాలు 1,25,00,000 రూపాయల దాకా పిల్లల్ని ప్రభుత్వమే దగ్గరుండి చదివిస్తుంది, డబ్బులు మనమే ఫీజులు కట్టి అని చెప్పి కూడా we've done it. ఒక గొప్ప అడుగులు పడ్డాయి ఆ యూనివర్సిటీస్లో. ఇన్ఫ్యాక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో వినియోగానికి అక్కడ చర్యలు తీసుకున్నారు. యూనివర్సిటీలో కంప్యూటర్ విజన్, ఇమేజ్ ప్రాసెసింగ్, మెటావర్స్ లెర్నింగ్ జోన్ల ఏర్పాటు, ఒక్కో జోన్కు దాదాపుగా 10 కోట్ల రూపాయల పెట్టుబడితో పద్మావతి మహిళా యూనివర్సిటీలో ప్రారంభమయ్యాయి. దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్, దిస్ ఈస్ ద క్యూ. ఇటువంటి ఇనిషియేటివ్స్ నాకు ప్రతి యూనివర్సిటీలో కూడా, ప్రతి VC కూడా తీసుకోమని అడుగుతా ఉన్నాను. అన్లెస్ టెక్నాలజీని మనం పూర్తిగా ఓన్ చేసుకోలేకపోతే, టెక్నాలజీని మన పిల్లలకి దగ్గరికి తీసుకొని రాలేకపోతే మనం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో వెనకడుగు వేస్తాం. So I urge all the VCs to put in the focus and put in the effort to bring in this technology into your universities. కార్యక్రమం వల్ల మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ, ఆశిస్తూ అడుగులు ముందుకు వేద్దాం.